జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన చేతగానితనం, మన అసమర్థత, మనం బాధ్యత లేకుండా వ్యవహరించడం, అలాగే ముందు చూపు లేకపోవడం, వీటి వల్ల ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ న్యూస్ ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్కిప్పులు కొట్టకుండా వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ నిజానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించిన తర్వాత నరేంద్ర మోడీ గారి పేరు దేశవ్యాప్తంగా మోగిపోయింది. దీంట్లో అయితే అనుమానం లేదు, ఏం ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా ఏం లేదు. ఇది మన అందరికీ బాగా తెలుసు. దీంతో ఆ ప్రభావం భారతీయ జనతా పార్టీపై బలంగా పడింది. దాదాపు దేశంలోని హిందువులందరిలో కూడా ఒక సూడో సెక్యులర్లో తప్పించి హిందువులందరిలో కూడా ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది. మొదటిసారి మెజారిటీ హిందువులందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మళ్ళా నరేంద్ర మోడీని ప్రధానిగా చేయాలని చెప్పి భావించినారు. అర్థమవుతుంది కదా, బాగా ఆలోచించండి. ఇక బీజేపీ గెలుపును ఆపటం ఎవరి తరం కూడా కాదని చెప్పేసి అందరూ భావించినారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో పాల్పోలా. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఆశలైతే వదిలేసుకునేది. కానీ ఆఖరి ప్రయత్నంగా తన సోషల్ మీడియాను నమ్ముకునింది. తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంతే, ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విరుచుకొని పడిపోయింది. నరేంద్ర మోడీ మళ్ళా ప్రధాని అయితే అసలు అంతకుముందు అయితే ఈ ఆలోచన లేదు. ఎప్పుడైతే ఇంకా మనకు ఇంకా ఛాన్స్ లేదు, మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవలేము, కానీ నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఎదురు లేకుండా వాళ్ళు దూసుకెళ్ళిపోతా ఉన్నారు అన్న ఆలోచన వచ్చేప్పటికీ వీళ్ళు కొత్త ప్లాన్ వేశారన్నమాట. దీంతో నరేంద్ర మోడీ మళ్ళా ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తాడని, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రిజర్వేషన్లను ఎత్తేస్తారని, ఇక ముస్లింలను క్రిస్టియన్లను దేశం నుంచి వెళ్ళగొడతారని, మణిపూరే అందుకు ఉదాహరణ అని చెప్పి ఏదొస్తే అది నోటికి ఏదొస్తే అది విపరీతమైన అబద్ధాలను అయితే వండి వార్చి ఆ ఫేక్ న్యూస్లు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రీ ప్లాన్డ్గా ఇలా ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తూ ఉంటే, మరో పక్క భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా మాత్రం పడకేసుకొని నిద్రపోయింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఏ అబద్ధానికి కౌంటర్లు కూడా ఇవ్వాల. కనీసం ప్రధాని మోడీ సాధించినటువంటి విజయాలను ప్రచారం కూడా చేయాల. కనీసం మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి కూడా ప్రచారం చేయాల. ఒక్కసారి అంటే చాలామంది ఇక్కడ మాట్లాడతారు మీరేం చేశారని. గత 2 సంవత్సరాలుగా న్యూస్ అఖండ జాతీయవాద భావజాలంతో ఎంత కష్టపడుతుందో న్యూస్ అఖండాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆర్టికల్స్ రూపంలో న్యూస్ అఖండ ఆర్టికల్స్ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటే, హిందువులు అన్నవాళ్ళు ఎక్కడుంటే, అలాగే జాతీయవాద భావజాలం ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉంటే ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ అఖండ అందింది. 2 సంవత్సరాలు అంతగా కష్టపడ్డాం. మాకు ఎవరి మద్దతు లేదు, ఏ నాయకుడి మద్దతు లేదు. ఎప్పుడైనా చూసారా ఏ నాయకుడి కాడికన్నా పోయింది కానీ, లేకపోతే ఏ నాయకుడైనా కూడా మమ్మల్ని పిలిపించింది మాట్లాడింది కానీ ఏం లేదు. కానీ కేవలం ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం 2 సంవత్సరాలుగా పెరగని శ్రమ మేము చేస్తానే ఉన్నాం. ఫైనల్గా ఫలితాలను మనం చూసినాం. ఏది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసిన అబద్ధ ప్రచారాన్ని నమ్మినారు. ఫలితంగా బీజేపీ కేవలం 240 స్థానాల వద్దే ఆగిపోయింది. కాగా 40 సీట్లు కూడా రావనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 99 స్థానాలలో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకు 1000 రెట్ల బలం వచ్చినట్టేది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది. మామూలు కాదు. రాహుల్ గాంధీ అయితే ఇంకొకసారి నిలబడడం లే, చిందులు దొక్కుతాడు ఊరికే జిగ్గుమని. సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, వాళ్ళని గుర్తించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పనిచేస్తున్నటువంటి 1500 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉంది. అంతేకాకుండా వాళ్ళను కాంగ్రెస్ ఐటీ ఉద్యోగాలు ఇప్పించే వాళ్లకు వారి సామర్థ్యాన్ని బట్టి 1500 మంది సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు పెద్ద ఎత్తున జీతాలు అందించనున్నారు. వాళ్ళ సామర్థ్యాలను బట్టి ఒక్కొక్కరికి నెలకు 30,000 నుంచి 75,000 రూపాయల వరకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫుల్ ఫామ్లోకి వస్తుందన్నమాట. ఇక బీజేపీ విషయానికి వద్దాం. ప్రస్తుతం ఉన్న బీజేపీ సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో కొద్దిగా ఈ పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు బీజేపీ సోషల్ మీడియా టీంలో అస్సలు ఉండరు. అసలు బీజేపీ సోషల్ మీడియా అంటే అసలు ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో కూడా చాలామందికి తెలియదు. ఎవరైతే అంటే మనం చూస్తూ ఉంటాం, ఎవరు కొంతమంది పేర్లు ఉంటాయన్నమాట. వాళ్ళు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతోనో, లేకపోతే దేశం మీద ఉన్నటువంటి ప్రేమతోనో, హిందుత్వ భావజాలంతోనో వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు డైలీ. వాళ్ళకి ఎవరు జీతాలు ఎవరు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద బానిసలు కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడతారంటే గోధి మీడియా అంటారు,
వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, ఇట్లా రకరకాల పేర్లని పెడతారు. ఈ వీళ్ళు అసలు చేసినటువంటి బానిసలు. ఇట్లా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారో కనీసం వాళ్ళను ఆర్థికంగా కూడా ఆదుకునే ఆలోచన వీళ్ళు చేయరు. అలా యాక్టివ్గా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. ఇక బీజేపీ సోషల్ మీడియాకు ఒక స్ట్రాటజీ అనేది ఉండదు. కేవలం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఏదో ఒక జాతీయవాద భావజాలంతో ఒక సిద్ధాంతంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ఫేక్ ప్రచారానికి ఎలా కౌంటర్లు ఇవ్వాలో కూడా తెలియదు. ఇక బీజేపీ బాగుపడాలంటే ముందుగా బీజేపీ సోషల్ మీడియాను పూర్తిగా అయితే సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. పార్టీ కోసం సోషల్ మీడియాలో అహర్నిశలో కష్టపడే వాళ్ళను ఆర్థికంగా ఆదుకొని, అంటే వాళ్ళను గుర్తించి అలాగే వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని వాళ్లకు మేమున్నాము అన్న ఒక భరోసా అయితే ఖచ్చితంగా కల్పించాలా. సోషల్ మీడియాలో ఈ సంస్కరణలు ఖచ్చితంగా ప్రవేశపెట్టాలా, లేకపోతే కష్టం. అప్పుడే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకోగలుగుతుంది. ఇదైతే ఎవరు అవునన్నా కాదన్నా దీంట్లో ఎవరన్నా పెట్టి ఏళ్ళు పెట్టి మేము వాసన చూస్తామన్నా కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది మాత్రం 100% ఇది నిజం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోను దయచేసి లైక్ చేసి మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నా. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్.